లలితా సహస్రనామం 2వ శ్లోకం. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధకారం కుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉద్యద్భాను ఉదయించే సూర్యుడు, సహస్రాభ సహస్ర అంటే 1000, ఆభ అంటే కాంతి ప్రకాశం. అమ్మవారి రూపం ఉదయించే 1000 సూర్యుని కాంతి వలె ప్రకాశిస్తూ ఉంటుంది. చతుర్బాహు సమన్విత, చతుర్బాహు అంటే 4 చేతులు, సమన్విత అంటే కలిగి ఉండడం. అమ్మవారు 4 చేతులు కలిగి ఉంటారు. రాగస్వరూప పాసాఢ్య, రాగస్వరూప అంటే ప్రేమ అనురాగం. పాసాఢ్య అంటే పాసం ధరించినది. అమ్మవారు తన చేతిలో పాసాన్ని ధరించి భక్తులను ప్రేమతో బంధిస్తారు అని అర్థం. క్రోధకారం కుశోజ్వల అంటే క్రోధాకార కోపం. అంకుశం అంటే ఏనుగును నియంత్రించడానికి వాడే ఆయుధం. ఉజ్వల అంటే ప్రకాశవంతమైనది. అమ్మవారు తన చేతిలో అంకుశాన్ని ధరించి మనలోని చెడు గుణాలను అదుపులో పెట్టే తల్లి అని అర్థం. ఈ శ్లోకం అమ్మవారు ఉదయించే 1000 సూర్యుని కాంతి వలె ప్రకాశిస్తూ ఉంటారు. అమ్మవారికి 4 చేతులలో 4 ఆయుధాలుంటాయి. 1 ప్రేమ, 2 నియంత్రణ, 3 శుభ సంకల్పం, 4 ధర్మ మార్గం. చెడు గుణాలు దూరం చేసి ప్రేమతో మనల్ని తన వైపు లాక్కునే తల్లి అని అర్థం.